అందరికీ హాయ్ అండి. మనకిదొచ్చేసి ఎల్‌జీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషను. డైరెక్ట్ డ్రైవు. దీని కంప్లెయింట్ వచ్చేసి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. మనకి డిస్‌ప్లే మీద డీఈ అని ఇలా బ్లింక్ అవుతుంది. దీని కంప్లెయింట్ వచ్చేసి మనకి డోర్ అనేది లాక్ అవ్వలేదని చూపిస్తుంది. మనకి ఇదండి డోరు. డోర్ స్విచ్ పనిచేయట్లేదు. డోర్ స్విచ్ గాని వర్క్ చేయకపోతే మనకి డోర్ అనేది లాక్ అవ్వదు. ఈ విధంగా లాక్ అవ్వకపోతే కంప్లీట్‌గా మనకి మిషన్ అనేది వర్క్ చేయదు. మనకి ఇలా డిస్‌ప్లే మీద డీఈ అని చూపిస్తది. దాని ముందునే మనకి స్ప్రింగ్ ఉంటది. దాన్ని రిమూవ్ చేసుకున్న తర్వాత ఒక బోల్ట్స్ ఉంటాయి. ఆ 2 బోల్ట్‌లు ఓపెన్ చేసుకొని ఒకసారి మీకు డోర్ స్విచ్ ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఈ విధంగా మనం ఓపెన్ చేసుకోవాలి. 2 బోల్ట్‌లు ఓపెన్ చేసుకున్న తర్వాత స్క్రూస్ ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత కొద్దిగా మనం ఇలాగ వెనక్కి లాగితే మనకు ఓపెన్ అయిపోద్ది. ఇది మనకి డోర్ స్విచ్. ఈ విధంగా ఉంటది మనకు చూడడానికి. ఇది మనకి డోర్ స్విచ్. ఇది ఏం చేస్తదంటే మనకి డోర్ లాక్ చేస్తది. మళ్ళీ వాషింగ్ అయిపోయిన వెంటనే డోర్‌ని అన్‌లాక్ చేస్తది. ఇదే దీని పని. మనకి డోర్ లాక్ అయినట్టుగా మనకి అక్కడ ఇండికేషన్ ఉంటది. ఒకసారి మళ్ళీ డోర్ స్విచ్ కంప్లెయింట్‌తో పాటు ఒకసారి మనం లోపల కూడా చెక్ చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనకి ఎలకలాటి ఎళ్లి వైర్లు కొరికేసినా సరే మనకి డోర్ కమ్యూనికేట్ అవ్వకపోవడం వల్ల కూడా మనకి ఈ డోర్ స్విచ్ ఎర్రర్ వస్తది. అలాంటప్పుడు ముందుగా మనకి మొత్తం చెక్ చేసుకోవాలి. ఏమైనా ఎలకలేమైనా అటాక్ చేసాయా? లేదంటే ఏమైనా వైర్స్ అయినా కట్ అయ్యాయనేది కూడా చూసుకోవాలా. మనకిదొచ్చేసి ప్లగ్గు. దీనికో డైరెక్ట్ చేసినా సరే మనకి డోర్ స్విచ్ లేకుండా మనకి మిషన్ అయితే వర్క్ అవుతది. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా డైరెక్ట్ చేసుకొని ఒకసారి మిషన్ ఆన్ చేస్తాను. చూడండి మనకి మిషన్ అయితే రన్ అవుతుంది. చూడండి మనకి డ్రమ్ అయితే మూవ్‌మెంట్ ఉంటది. రొటేట్ అవుతది. ఇదిగో మనకి మనకైతే డోర్ స్విచ్ అయితే పోయింది. పీసీబీ కూడా బానే ఉంది. కొన్ని సందర్భాల్లో మనకి పీసీబీలో కంప్లెయింట్స్ అయినా సరే మనకి డోర్ స్విచ్ అనేది లాక్ అవ్వదు. ఈ విధంగా ఒకసారి డైరెక్ట్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాత మనం డోర్ స్విచ్ అనేది రీప్లేస్ చేద్దాం. చూడండి మనం డైరెక్ట్ చేసాం. మనకు వాటర్ వస్తుంది. మనకి డ్రమ్ము కూడా వర్క్ చేస్తుంది. ఇదిగో చూడండి మీకు మీదకి చూపిస్తున్నా. స్పిన్ అవుతుంది. ఓకే. మనం ఇప్పుడు ఇదొచ్చేసి మనకి కొత్తది డోర్ స్విచ్. మీకు పాతది కూడా చూపిస్తాను. సేమ్ ఉండాలండి. ఇది మనకి పాతది. దీన్ని ఓపెన్ చేసుకొని మనం దానికి ప్లగ్ ఇన్ చేసుకొని యాజ్ మనం దాన్ని ఈ విధంగా మనం ప్లగ్ ఇన్ చేసుకొని యాజ్ దాని ప్లేస్‌లో దాన్ని సెట్టింగ్ చేసేస్తే మనకి లాక్ అయిపోద్ది. ఈ విధంగా లాక్ చేసుకున్న తర్వాత ఒకసారి కూడా మనం చెక్ చేసుకోవాలి. మరలా అది గ్యాస్‌కెట్ స్ప్రింగ్ గాని పెట్టేసామంటే ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో ఇది సరిగ్గా గాని కనెక్ట్ అవ్వకపోయినా మనకి ఇబ్బంది అయిపోద్ది. ఈ విధంగా మనం స్క్రూస్ అనేది టైట్ చేసుకొని ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి మనకి స్క్రూస్ అయితే టైట్ చేసి ఆన్ చేశాను. మనకి డ్రమ్ అయితే రొటేట్ అవుతుంది. సో, చూడండి మనకి డోర్ లాక్ అయినట్టు అక్కడ ఇండికేషన్ కూడా చూపిస్తుంది. అంతే అండి. మనకి డోర్ స్విచ్ ఎర్రర్ ఇంతే. ఓకే అండి. థాంక్ యూ.